దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం. యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో ఘనుడాయను. సమానుడు కాకపోయాను. దావీదు ఇతనిని తన సముఖులలో ఒకనిగా నియమించాను. చాలు. నేటి దినాన బెనాయా అనే వ్యక్తి జీవితంలో నుంచి కొన్ని ఆత్మీయమైన సత్యాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బెనాయా అనే వ్యక్తి గురించి కొన్ని విషయాలు ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి. ఏమిటది అనంటే మంచి పేరుని పొందినవాడు. వింటున్నారా? ఏమని వ్రాయబడుతుంది? మంచి పేరుని పొందినవాడు, గనుడు అని పిలువబడుతూ ఉన్నవాడు, అలాగే అధికారిగా నియమించబడినవాడు అనే మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి. అసలు బెనాయా ఎవరు? అసలు బెనాయా గురించి ఎందుకు ఇలా వ్రాయబడుతూ ఉంది? మంచి పేరు ఏ విధంగా పొందుకున్నాడు? ఏ విధంగా గనుడయ్యాడు? ఏ విధముగా గొప్ప అధికారాన్ని స్వీకరించాడు అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. చరిత్రను చెప్తున్నాను. మొదటిగా చరిత్రను విని తర్వాత సన్నివేశంలోనికి వెళ్దాం. అది దావీదు పరిపాలిస్తున్న కాలం. దావీదు మొదటిగా రాజైన తర్వాత అనేకమైన పర్యాయాల్లో ఆయన సమస్యలు గుండా వెళుతూ రాజవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి పరిస్థితుల్లో ఆయన సులువుగా రాజైపోలేదు. సులువుగా సింహాసనాన్ని అధిరోహించలేదు. సులువుగా రాజకోటకు ఎక్కేయలేదు. ఆయన రాజు అయిన తర్వాత తన కుటుంబ సభ్యులే తనకు శత్రువులుగా మారిపోయారు. తన కుమారుడు అయిన అబిషలోము తను చేస్తున్న పని ఏమిటంటే తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ ఉన్నాడు, పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు, భయంకరమైన హింసను, క్షోభను గురి చేస్తూ ఉన్నాడు దావీదుని. దావీదు సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత వెంటనే అబిషలోము చేస్తున్న పని ఏమిటంటే మా నాన్న కంటే గొప్పోడిని నేను, మా నాన్న కంటే అధికారం కలిగిన వాడిని నేను, మా నాన్న కంటే బలవంతుడిని నేను అనే గర్వము కలిగిన వాడై అబిషలోము చేస్తున్న పని ఏమిటంటే దావీదు కంటే ఎక్కువగా తన్ను తాను గణపరుచుకుంటూ దావీదుని శోధించడం, తరవటం మొదలుపెట్టాడు. ఇలా తరుముతున్న పరిస్థితుల్లో దావీదు అసలు వాస్తవానికి బలహీనుడా? దావీదు బలహీనుడా? చంపేయడానికి అతడు బలహీనుడు కాదు కదా. అసలు వాస్తవానికి మనం చూస్తూ ఉన్నట్లయితే సింహాన్ని చంపేశాడు, ఎలుగుబంటిని, గొలియాతుని. ఇంత బలవంతుడైన దావీదుకి తన కుమారుడైన అబిషలోము మీద చేయి వేసి చంపేయడానికి ఒక్క దెబ్బతో నేలను కోల్చగలిగిన శక్తిమంతుడు దావీదు అయినప్పటికీ దావీదు తన కుమారుడైన అబిషలోముని చంపాలనే ఆశ అతడిలో లేదు. ప్రాణం తీయాలనే కోరిక అతడిలో లేదు. ఎంతైనా నా కడుపు నుండి పుట్టినవాడు కదా అనే ప్రేమ తాత్పర్యం కలిగిన వాడై తానే సింహాసనాన్ని దిగి పారిపోవటం మొదలుపెట్టాడు. ఎక్కడి నుండి? తన కుమారుడు నుండి పారిపోవటం మొదలుపెట్టాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెడుతూ ఉన్నాడు. ఇలా పరిగెడుతూ ఉన్నప్పుడు అబిషలోము దావీదుని తరుముతూ ఉన్నాడు. అనేక పర్యాయాలు ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు దావీదు అరణ్యములోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన సైనికులందరితో కూడా అంటూ ఉన్నాడు, అయ్యా, మీకు నా మీద అధికమైన ప్రేమ చేత నా కుమారుడైన అబిషలోముని చంపేస్తారేమో. మీరు అట్టి విధముగా చేయడానికి వీల్లేదు. నా మీద గౌరవం ఉండొచ్చు, నా మీద ప్రేమ ఉండొచ్చు, నా మీద మర్యాద ఉండొచ్చు, కానీ ఎప్పుడు మాత్రం నా కుమారుడి మీద చేయి వేయొద్దయ్యా. నేను చేయలేక అని కాదు, నా సొంత కుమారుడిని నేను చనిపోవటం చూడాలని నాకు ఇష్టం లేదు అని అంటున్నప్పుడు దాదాపుగా అరణ్యములోనికి వెళ్ళి ఒక వృక్షానికి తన జుట్టుతో వేలాడుతూ ఉన్నప్పుడు వెంటనే తన సైనికుల్లో ఒకడు వెళ్ళి తనని చంపేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే దావీదు ఇట్టి పరిస్థితుల్లో ఆయన ఈ మరణము చూసిన తర్వాత మరలా వెళ్ళిపోయి రాజ్యములో ఉన్న సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత ఆయన మొట్టమొదట చేసిన పనేమిటి అనంటే ఆయన మొదటిగా 30 మంది సైనికులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా సిద్ధపరుచుకున్నాడు. ఏం చేశాడు? ఫ్రంట్ లైన్ వారియర్స్గా సిద్ధపరచుకున్నాడు. 30 మందిని ఫ్రంట్ లైన్ వారియర్స్గా సిద్ధపరచుకున్నాడు. దేనికోసమయ్యా అనంటే దావీదుని చంపాలి అనంటే ఈ 30 మందిని దాటుకుని వస్తేనే దావీదుని చంపగలడు ఎవడైనా సరే.
వింటున్నారా? 30 మందిని దాటుకుని వస్తేనే ఈ దావీదుని చంపగలిగిన సామర్థ్యం ఉంటుందన్నమాట. అయితే వినండి, దావీదు 30 మంది బలాఢ్యులైన వారిని, ధైర్యము కలిగిన వారిని, శక్తి కలిగిన వారిని, ప్రభావం కలిగిన వారిని, ఆత్మ కలిగిన వారిని, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారిని, రాజంటే గౌరవం కలిగిన వారిని, ఎప్పుడూ తనతో ఉండేవారిని, తను ప్రేమించే వారిని 30 మందిని తీర్చుకున్నాడట. ఆ 30 మందికి 3 ప్రధానులు, ఆ 3లో ఒకడు బెనాయా, ఆ 3కి అధికారి బెనాయా. దావీదుకి ముఖ్యుడైన వాడు బెనాయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బెనాయా లాగా మనం ఉండాలా లేదా? ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది. 12 మందిలో యేసు ప్రభు వారి స్నేహితులు ఎంతమంది? ఎవరు వారు? పేతురు, యోహాను, యాకోబు. ఈ 3లో ముఖ్యమైన వాడెవరు? ప్రియుడైన వాడు, ప్రేమ కలిగిన వాడు, యేసు ప్రభు వారి యొక్క హృదయం మీద హత్తుకున్నవాడు. ఇప్పుడు ఎవరయ్యా ఈయన అంటే యోహానుకు దక్కిన భాగ్యము వేరొక శిష్యులకి దక్కలేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, బెనాయాకి దక్కిన భాగ్యము అక్కడున్న 30 మందికి దక్కలేదు, అక్కడున్న 3కి దక్కలేదు. నేటి దినాన చెబుతూ ఉన్నాను, ఎవరైతే ప్రేమ కలిగిన వారై ఉంటారో, ఎవరైతే తాత్పర్యం కలిగిన వారై ఉంటారో, ఎవరైతే ఆత్మ కలిగిన వారై ఉంటారో, ఎవరైతే సేవకుడికి సన్నిహితంగా ఉంటారో, ఎవరైతే సేవకుడికి పరిచర్య చేస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధికి నిలకడగా వస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన కోసం పాటుపడుతూ ఉంటారో, ఎవరైతే ఆయన కోసం ప్రార్థిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన కోసం కష్టపడుతూ ఉంటారో, ఎవరైతే ఆయన కోసం విచ్చుతూ ఉంటారో, వారులే ప్రాముఖ్యులు. హల్లెలూయా. ఈరోజు నీవు ముఖ్యుడివేనా? ఈరోజు నీవు ముఖ్యుడివేనా? ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ముఖ్యముగా ఆయనకు చేయవలసినవన్నీ కూడా నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? అప్పుడే దేవుడు నిన్ను ముఖ్యమైన వారిలో ప్రధానమైన వ్యక్తిగా ఆయన ఎంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోస్టులు ఊరికే వచ్చేస్తాయా? ఐఏఎస్ ఊరికే అయిపోతారా? ఐపీఎస్ ఊరికే అయిపోతారా? బ్యాంక్ ఎంప్లాయీలు ఊరికే అయిపోతారా? పోలీస్ ఆఫీసర్లు ఊరికే అయిపోతారా? వాళ్ళు చేయవలసిన కష్టం ఏమిటంటే వాళ్ళు మంచిగా కోచింగ్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అవ్వాలి, వాటిలో మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఆ తర్వాత వారు ఎలెక్ట్ అవ్వాలి, ఫిజికల్ ఫిట్నెస్లు చేయాలి. ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే వారు ఏమవుతారు? క్వాలిఫై అవుతారు. నేటి దినాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని ముఖ్యులైన వారిలో క్వాలిఫై చేయాలంటే మన ఆత్మీయ స్థితిలో మెరుగైన స్థితిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస దినాల్లో మనందరము కూడా మెరుగవుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఉత్సాహంగా ఉన్నారమ్మా మీరు. మా వాళ్ళు ఉంటారు, ఎంత నీరసంగా ఉంటారో. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిన్నటి దినాన జోక్, కాస్త మీరు నిద్రపోకుండా సీరియస్గా జాగ్రత్తగానే వింటున్నారు, అందులో సందేహం లేదు. కాకపోతే మీకు కాస్త ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట. నిన్నటి దినాన ఒక తల్లి మా సంఘంలో సాక్ష్యం చెప్తా ఉన్నారు. అదేం సాక్ష్యము అని అంటే, ఇలా స్టార్ట్ చేశారు లేచి. ఆవిడ పెద్ద ఆవిడకి అంతగా ఏం తెలియదు, ఆవిడ కించపరచడానికి కాదు కానీ ఏదో మీకు కొద్దిగా నవ్వించడానికి చెప్తా ఉంది. వాళ్ళు చాలా వృద్ధులు, ఆవిడ చాలా వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ, 70 సంవత్సరాల వయసు ఉంటుందేమో. అయితే ఆవిడ వచ్చి మైక్ పట్టుకుంది, చక్కగా సాక్ష్యం చెప్పడానికి నిలబడింది. ఏమని సాక్ష్యం చెప్తా ఉందో తెలుసా? మా ఆయన అన్నాడండి పొద్దున్నే లేవగానే అని స్టార్ట్ చేసింది. ఏమన్నాడు ఏంటా అని చాలా ఇంట్రెస్ట్గా వింటున్నా నేను. మా ఆయన పొద్దున్నే లేవగానే నాతో అన్న మాట ఏంటంటే, అండి ఏమే నీకు షుగర్ వచ్చింది కదా, నాకు షుగర్ లేదు కదా, నీ బట్టలు నా బట్టలు ఒకేసారి ఉతకమాక, ఒకే బకెట్లో జాడించమాక అని అన్నాడట. ఏంటట? నీకు షుగర్ వచ్చింది కదా, నీ బట్టలు నా బట్టలు ఒకే బకెట్లో వేసి జాడించమాక అని అంటుందట. అనేసరికి ఈవిడికి కూడా అంత జ్ఞానం లేదు కాబట్టి, సర్లేవయ్యా నీ బట్టలు సపరేట్గా నా బట్టలు సపరేట్గా ఉతుకుతా అని అందట. ఈ మధ్యకాలంలో సాక్ష్యాలు ఎంత గొప్పగా అయినాయో చూశారు కదండి.
రైట్, దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే బెనాయా ఎవరు అనంటే ముఖ్యుడు. ఎక్కడ? దావీదు సమూహములో, దావీదు సైన్యములో, ఫ్రంట్ లైన్ వారియర్స్లో ముఖ్యుడు. ఈరోజు మనం 100 మంది ఉన్నామండి. 100 మంది కూడా ఎవరి హస్తము క్రింద ఉన్నాం? దేవుని హస్తమే. కరెక్టే. ఎవరి పరిపాలనలో ఉన్నాం? సేవకుడి యొక్క పరిపాలనలో ఉన్నాం. సేవకుడికి మనకి 100 మంది ఉంటే ఆ 100 మంది పోరాట వీరులు. ఎవరు పోరాట వీరులు? ఆత్మలో ఎదుగుతున్న వారు పోరాట వీరులు, ఆత్మీయంగా ఫలిస్తున్న వారు పోరాట వీరులు, ప్రభు కోసం పాటుపడేవారు పోరాట వీరులు. మీరంతా ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటారో అందులో ప్రధానముగా ముఖ్యులైన వారు కొందరే. వింటున్నారమ్మా? ఎవరైతే ఎక్కువ ప్రయాస పెడతారో, చదవటాకైనా, నిలవటాకైనా, ఆత్మీయతను పొందుకోవటాకైనా, ఆత్మాభిషేకం పొందుకోవటానికైనా, ప్రభు కోసం పాటుపడటానికైనా, కష్టపడటానికైనా ఎవరైతే ఉంటారో వారే ముఖ్యులు, వారే ప్రధానులు అని అంటా ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్ని మనం గమనిస్తున్నట్లయితే ఆయన ఎంత ప్రేమను వ్యక్తపరుస్తున్నాడో. ప్రియుడైన యోహాను అని అంటున్నాడు. ప్రియుడు అని పిలిపించుకునే భాగ్యము ఒకడికే దక్కింది. ఈరోజు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సేవకుల దగ్గర సహజంగా ప్రేమ కలిగిన, తాత్పర్యం కలిగిన వారై చాలామంది దగ్గరగా వెళ్తూ ఉంటారు. వింటున్నారా? చాలామంది దగ్గరగా వెళ్తూ ఉంటారు. అయ్యా ఏమన్నా పరిచయం చేయాలా చెప్పండి అయ్యా, అయ్యా ఏమైనా పని చేయాలా చెప్పండి అయ్యా, లేదా ఏమన్నా అవసరతలు ఉన్నాయా చెప్పండి అయ్యా అని వెళుతూ ఉంటాం కదా. అప్పుడు సేవకులు ఏమైనా ఎవరికైనా చెప్పాలి అని అంటే పని చేయని వాడికి చెప్తారా, పని చేసేవాడికి చెప్తారా? ఇప్పుడు ఎంతమంది పని చేస్తారు? ఇప్పుడు అసలైన సత్తా బయటకు వస్తుంది అనమాట. నేను సేవకుడికి అందుబాటులో ఉంటాను అనేవాళ్ళు ఎంతమంది? షేమ్ పప్పి షేమ్. అంటే ఆత్మీయ స్థితిలో మనం ఎదగట్లా. ఏదో మనం ప్రార్థనకు వస్తున్నామనే కానీ సేవకుని యొక్క అవసరతలు ఏమిటో, సేవకుల యొక్క భారాలేమిటో, సేవకుల యొక్క ఆటుపోట్లేమిటో ఎరిగిన వారు మాత్రమే సన్నిహితంగా ఉన్నవారు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చాలా సందర్భాల్లో కొంతమంది మాత్రమే, ఒక 2-3 నిరంతరము కూడా పరిచర్య చేస్తూ ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. మా ఇంట్లో అయినా, ఎవరి ఇంట్లో అయినా, ఏ సేవకుడి ఇంట్లో అయినా కానీ బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు, సహకరిస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు, అన్నీ చూసుకుంటూ ఉంటారు, ఏమన్నా అవసరతలు ఉన్నాయని అడుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళతో వీళ్ళు బాగా ఉండటం చూసి, సేవకులు బాగా వారిని ప్రేమించడం చూసి వీళ్ళనే మాట ఏమిటో తెలుసా? వాళ్ళనే ఎప్పుడు ప్రేమిస్తారు వీళ్ళు, ఏమంతనా? వాళ్ళంటేనే వీళ్ళకి బాగా ఇష్టం, వాళ్ళ కోసమే వీళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తారు, వాళ్ళంటేనే వీళ్ళకి ఎక్కువ ఆలోచన. ఈ ధ్యాసే మనందరికీ ఉంటుంది. కానీ వినండి, ఎవరైతే సాన్నిహిత్యము కలిగి ఉంటారో వారే ముఖ్యులుగా ఉంటారు. హల్లెలూయా. అది దేవునికైనా, అది సేవకునికైనా, అది మీకైనా, అది నాకైనా, ఎవరికైనా సరే ఎవరైతే సాన్నిహిత్యం కలిగి ఉంటారో వారే ముఖ్యులుగా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే బెనాయా ఆ యొక్క ఫ్రంట్ లైన్ వారియర్స్లో, ఆ 30 మందిలో ప్రధానుడు అని పిలువబడుతున్నాడు. యోహాను శిష్యులందరిలో ప్రధానుడు, ప్రియుడు, ముఖ్యుడు అని పిలువబడుతున్నాడు. నేటి దినాన మనము కూడా దేవుని సన్నిధిలో ప్రధానమైన వారిగా, ముఖ్యులైన వారిగా, దేవుని కొరకు పాటుపడే వారిగా ఉండినట్లయితే మనల్ని ఎప్పుడూ దేవుడు కలవరిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనందరం కలవరిస్తాం. ఏమిటంటే, రేపు పొద్దున ఏం కూర తిందాం? నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో మా నాన్నగారు చనిపోయిన కొన్ని సందర్భాల్లో ఏంటో బలహీనమైన స్థితిలో ఉండిపోయి రేపొద్దున కాలేజీకి వెళ్ళాలి, ఏం చేయాలి ఏంటి అనే ఆలోచనలతో పడుకుంటూ ఉండేవాడు. అయితే నాకు తెలియదు నేను ఈ విధంగా కలవరిస్తున్నాను అని నా అక్క పొద్దుటే లేచి ఇలా చెప్తుంది. ఏమని అని అంటే, అరే నా గుడ్డు తినేస్తున్నావు ఏంట్రా అని అన్నాడట. గుడ్డు తినేయటం ఏంటి? నేను ఎప్పుడు అన్నాను అని అన్నాను. నిద్రలో కలవరించడం మనకు తెలియదు కదా, ఏం కలవరిస్తున్నాము, ఏం జరుగుతుందో.
ఏం సంభాషణ నడుస్తుందో నిద్రలో మనకు తెలియదు కదా. అరే పొద్దున్నే లేచిన తర్వాత అడుగుతుంది, ఏంట్రా గుడ్డు తినేటివి ఏంట్రా, ఎవడురా నీ గుడ్డు తినేసేది అని అడుగుతుంటే, నాకేం తెలుసు, ఎవడు వాడు, ఎవడు తీసుకున్నాడు నాకేం తెలుసు అని అన్నా. నువ్వు కలవరుస్తున్నావు కదా రాత్రి అంతా అని అంటా ఉంది. వినండి, మనం మన గురించి ఆలోచించే దేవుడు నిత్యము మన నిమిత్తమై ఆలోచించాలి అనంటే మనము దేవుని కోసం ఎంత దగ్గరగా, ఎంత సాన్నిహిత్యం కలిగి ఉంటామో అప్పుడు నిరంతరం మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా పని వచ్చిందనుకోండి, దావీదు గారికి ఏమైనా పని వచ్చిందనుకోండి, వెంటనే ఆయన అనే మాట ఏంటంటే, ఏ బెనాయా ఎక్కడున్నావు రావయ్యా అని అనేవాడు. వెంటనే తనకున్న సమస్యనంతటినీ కూడా బెనాయాకి చెప్పేవాడు. అందరిని పిలిచేవాడు కాదు, అందరికీ చెప్పేవాడు కాదు, ముఖ్యుడైన వాడిని మాత్రమే పిలుస్తాడు. ఈరోజు ముఖ్యుడిగా ఉంటావా? దేవుడు నీకు అన్నీ చెప్పాలంటే ముఖ్యులైన వారిగా ఉండాలి. దేవుడు నీతో మాట్లాడాలంటే ముఖ్యమైన వాడిగానే ఉండాలి, ప్రధానమైన వాడిగానే ఉండాలి. దేవుని శక్తి కోసం తాతృత కలిగిన వారమై ఉండినట్లయితే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడతాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు తాత్పర్యం కలిగిన వాడై, మనస్సు కలిగిన వాడై, ప్రేమ కలిగిన వాడై, దేవుని కోసం కనిపెట్టు వాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మండుచున్న పొదలో నుండి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నుండి మనం చూస్తున్నట్లయితే తను వెంట మొదలుపెట్టాడు, దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. మోషేతో మాట్లాడటం దేవుడు మానేశాడా? అతడు బయటికి వెళ్ళాడు. అయ్యా నువ్వెవరో చెప్పాలయ్యా వాళ్ళకి అని అంటే సమాధానం మళ్ళీ వస్తుంది. తర్వాత బయటికి వెళ్తా ఉన్నాడు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేస్తూ ఉండగా దేవుడు వింటున్న వారిని దీవిస్తున్నాడు. దేవుడు వింటున్న వారిని ఆయన మాట్లాడుతూ తన సంభాషణను కొనసాగిస్తున్నాడు. ఈరోజు చాలా సందర్భాలు మనం వెనకే దేవుడు ఈయన్ని చెప్పినా ఎంత చేసినా కానీ మనం వినకపోవటం ద్వారానే కదా దేవుని స్వరాన్ని మనం వినకలేకపోతుంది. అందుకనే దేవుడు ముఖ్యులైన వారితో మాట్లాడతాడు. బెనాయాతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. బెనాయాతో ముఖ్యమైన సంభాషణ అంతా కూడా చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనం గమనిస్తున్నట్లయితే అనేకమైన విషయాలు బెనాయా గురించి మనం చూడొచ్చండి. మొదటిగా మనం చూస్తున్నట్లయితే బెనాయా మంచి పేరుని పొందినవాడు. ఏటట? మంచి పేరుని పొందినవాడు. ఆ వచనాలు మనం గమనిస్తున్నట్లయితే అక్కడ మంచి పేరును పొంది ఘనుడాయను అధికారమందు నియమించబడెను అనే మాటలు రాయబడుతున్నాయి. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే మొదటి విషయంగా మనం చూస్తున్నట్లయితే మంచి పేరు పొందాడండి. మంచి పేరు పొందాడు. సహజంగా మంచి పేరు అంటే ఏంటి చెప్పండి? మంచి పేరు అంటే ఏంటి? ఇంటర్వ్యూ మీరు ఏదనుకుంటే అది. మంచి పేరు అంటే ఏంటండి? మంచి పేరు ఎక్కడి నుండి వస్తుంది? ఏ బ్యాంక్ ఖాతాలో నుండి వస్తుంది? ఏ పోస్ట్ ఆఫీసులో నుండి వస్తుంది? ఏ జేబులో నుండి వస్తుంది? ఏంటిదండి మంచి పనులు అంటే ఏంటి? మంచి పనులు అంటే ఏంటి? మంచి పనులు అంటే ఏంటి? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం ప్రకారము గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే ఏంటిది? వెండి బంగారము కంటే చూడండి, చదవండి అమ్మ. దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరుయు వెండి బంగారము కంటే దయయు కోరదగినవి. ఇప్పుడు జాగ్రత్త వినండి. మనకు ఆస్తులు ఉన్నాయా? ఐశ్వర్యం ఉన్నాయా? బంగారం ఉందా? వెండి ఉందా? అన్నీ ఉన్నాయా? ఇల్లులు ఉన్నాయా? పొలాలు ఉన్నాయా? స్థలాలు ఉన్నాయా? బళ్ళు ఉన్నాయా? వాహనాలు ఉన్నాయా? ఎద్దులు ఉన్నాయా? ఆవులు ఉన్నాయా? గొర్రెలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. కానీ మంచి పేరు లేదనుకోండి, ఏమంటారు లోకమంతా? ఇది పెద్ద సన్నాసిరా బాబు అని అంటారు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారము కంటే దయయు కోరదగినవి. అంటే ఇప్పుడు మనం సంపాదించుకోవాల్సింది ఏమిటి? లోకంలో మంచి పేరు సంపాదించుకోవాలి. నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము గురించి మనం ధ్యానిస్తున్నామంటే అతడు మంచి పేరుని, మంచి విశ్వాసముని కాపాడుకున్నాడు కాబట్టి అతడిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం.
హానోకుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు మంచి పేరుని సంపాదించుకున్నవాడు కాబట్టి, అతడు దేవునితో కొనిపోబడ్డాడు కాబట్టి అతని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభువారి గురించి మనం ధ్యానిస్తున్నామంటే యేసు ప్రభువారి ఈ భూమి మీద ఉన్న దేవుళ్ళందరికంటే ఉన్నతమైన వాడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడిగా పిలువబడుతున్నాడు కాబట్టి ఆయనకున్న గొప్ప పేరుని బట్టి, దేవుడు తనని గణపరిచిన విధానాన్ని బట్టి ఆ గణుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. మంచి పేరు మన డబ్బుల వల్ల, మన ఆస్తుల వల్ల, మన బంగారం వల్ల, మన వేషధారణ బట్టో, మన బట్టలను బట్టో, మన వృత్తిని బట్టో, మన వ్యాపారాన్ని బట్టో, మనం కలిగి ఉన్న దాన్ని బట్టో కాదు, కానీ దేవుని యొద్ద ధైర్యముగా మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని కొనసాగుతూ నీతి కలిగిన ప్రవర్తన కలిగి, నిజమైన భక్తి కలిగి, దేవుని కోసం పాటుపడే హృదయం కలిగి మనం ఎప్పుడైతే ఆయన కోసం కష్టపడుతూ ఉంటామో అదే నిజమైన ఆస్తి. చప్పట్లు కొట్టు. ఈరోజు నీ ఆస్తి ఏంటంటే 2 ఎకరాల పొలం ఉందండి. ఈరోజు నీ ఆస్తి ఏమిటంటే 2 బళ్ళు ఉన్నాయండి. ఈరోజు నీ ఆస్తి ఏమిటంటే 2 ఎద్దులు ఉన్నాయండి, 2 ఆవులు ఉన్నాయండి. ఈరోజు నీ ఆస్తి ఏమిటంటే ఎన్నెన్నో ఏవేవో చెప్పేస్తూ ఉంటాం. కానీ వినండి, మనం పోయాక మన ఆస్తి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఉండే ఒకే ఒక ఆస్తి ఏమిటంటే మంచోడు ఎప్పుడు కూడా తన పేరు గురించి ప్రకటించుకుంటూనే ఉంటాడు. ఆ పై ఆకాశంలో కూడా ప్రభువు కూడా మనల్ని అనే మాట ఏంటంటే బలా నమ్మకమైన దాసుడా. దానికి ఉదాహరణ వైఎస్ఆర్. విన్నారమ్మా? వైఎస్ఆర్ గారు మరణించాడు, కానీ మన మధ్యలో నిలిచిపోయాడని చాలా సందర్భాల్లో చెప్పేస్తూ ఉంటాం. కారణం ఏమిటో తెలుసా? అనేక మందిని ఆదుకున్నాడండి. మన రాష్ట్రానికి అనేకమైన ఉపాధులు, హామీలు అన్నీ చేసి ఆఖరికి ఆయన మంచి టైంలో చనిపోయాడు. మంచి పేరు. ఇప్పుడు జగన్ గారిని మనం చూస్తూ ఉంటే ఆయనకి కూడా మంచి పేరు. ఎలా ఇదంతా సాధ్యమవుతుంది అంటే, ఎవరైతే నీతి కలిగి నా ధనం నాది, వాడి ధనం వాడిది, నా బుద్ధి నాది, వాడి బుద్ధి వాడిది, నా నీతి నాది, వాడి నీతి వాడిది. దేవుని బిడ్డలైన వారులారా జాగ్రత్తగా వినండి. దోపుడు సొమ్ము వల్ల మనం బాగుపడే వాళ్ళం అస్సలు కాలేమో. మనం దోచుకుంటున్నామా, మనం నష్టపోతాం. మనం లాభం సంపాదించుకుంటున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఆ దోపుడు సొమ్ము వల్ల అనేకమైన నష్టాలు మన తల మీదకు తెచ్చిపెట్టుకుంటున్నాం. లంచము పుచ్చుకొనవద్దు అంటున్నారా? లంచము పుచ్చుకొనవద్దు, అన్యాయము చేయవద్దు, నీ పొరుగు వానిది ఏది ఆశించవద్దు. అందులో ఆ 10 ఆజ్ఞల్లో ఒకటి ఉంటుంది, నీ పొరుగువాని భార్యనైనను నీవు. ఓరి బాబు, ఎంత భయంకరమో అసలు ఇది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణమైన లక్షణం ఏమిటంటే మనుష్యుల్లో పొరుగువారిని ఆశించిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఇక్కడే కదా అన్యాయం అయిపోతుంది, ఇక్కడే కదా అక్రమం జరుగుతూ ఉన్నది, ఇక్కడే కదా మోసాలు మానభంగాలు జరుగుతూ ఉన్నది. అందుకనే దేవుడైన యెహోవాకు ప్రతిదీ తెలుసు కాబట్టి ఆజ్ఞల్లో పెట్టేశాడు. ఏమని? నీ పొరుగు వాడిది ఏది, నువ్వు మంచోడు కావాలంటే, నీకు మంచి పేరు కావాలంటే నీవు ఏది ఆశించవద్దు. దేవుని యొద్ద నుండి నీవు పొందుకునే ఆశీర్వాదము తప్ప నీకు ఏది కూడా నీ జీవితంలో మేలు చేయలేదు. ఈరోజు నీవు పొరుగు వానిది ఏమన్నా ఆశపడుతున్నావా? పొరుగు వాని జీవితంలో ఉన్న ఆస్తి ఏమన్నా ఆశపడుతూ ఉన్నావా? వారి వాహనాలు ఆశపడుతున్నావా? వారి భార్యను ఆశపడుతున్నావా? వారి బిడ్డల్ని ఆశపడుతున్నావా? వారి కలిగిన సంపదను ఆశపడుతున్నావా? లేదా మనస్సులో ఈర్ష్య కలిగి బ్రతుకుతున్నావా? లేదా అసూయపడుతున్నావా? ఇదంతా కూడా తప్పే. ఏంటున్నారా? ఇవన్నీ బాగానే చెప్తున్నావు, మరి నీ సందేంటి అని అంటారేమో. జాగ్రత్త చెప్తాను ఏమనండి. నేను ఎదుగు పైకి వచ్చాను, మా నాన్న వాళ్ళకి పెళ్ళయింది. వాళ్ళు నన్ను మా అక్కను కన్నారు. మేము ఎదిగాం, మేము పైకి వచ్చాం, కానీ మాకు సొంత ఇల్లు లేదు, సొంత ఆస్తుపాస్తులు, పెద్ద సంపద, పెద్ద ధనభారము ఏది మనకు కారణం? దీనంతటిని బట్టి నేను చెప్పగలిగిన ఒకే ఒక మాట ఏమిటంటే, మా నాన్న మంచి పేరు పొందుకున్నాడు, మా బాబాయ్ మంచి పేరు పొందుకున్నాడు, మా చిన్న బాబాయ్ మంచి పేరు పొందుకున్నాడు.
ఈ లోకంలో ఎంత సంపదలు సంపాదించుకున్నా కాకపోయినా కానీ దేవుని రాజ్యంలో మాత్రం ముఖ్యులైన స్థానంలో మేము ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము సంపాదించిందంతా కూడా దేవుని సేవ కోసం ఖర్చు చేస్తూ ఉంటాం. ఏదో పోగు చేయాలనో, ఏదో మేడ మిద్దెలు కట్టాలనో, ఏదో సంపాదించాలనో కాదు, కానీ మా ఆశ అంతా కూడా నశించిపోతున్న ఆత్మల రక్షణ నిమిత్తమై భారము కలిగి దేవుని పరిచర్యలో సాగటం కోసం మాత్రమే. చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మీరు మీ జీవితాల్లో డబ్బు సంపాదించొద్దు అని నేను అన్నో, పొలాలు సంపాదించొద్దు అని నేను అన్నో, వాహనాలు కొనుక్కోవద్దు అని నేను అన్నో, మంచి చీరలు కట్టుకోవద్దని నేను అన్ను, కానీ మంచి పేరుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ పేరు శాశ్వతంగా ఈ లోకమందును పరలోకమందును దేవుడు శబాష్ అనే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తున్నట్లయితే అక్కడ యవనస్తుడైన తిమోతి గురించి, అతడి గురించి ఒక మాట వ్రాయబడుతుంది. ఏమిటి అని అంటే, అతడు లుస్త్రాలోను ఈకోనియాలోను మంచి పేరు కలిగిన వాడు అని వ్రాయబడుతూ ఉంది. ఏమిటట? లుస్త్రాలోను ఈకోనియాలోను అనగా 2 పట్టణాల్లో మంచి పేరు కలిగిన వాడు. బందరు వెళ్ళినా కానీ మంచి పేరే, కౌతురం వచ్చినా కానీ మంచి పేరే, వడ్ల మన్నాడు వెళ్ళినా కానీ మంచి పేరే, డోగి పొర్రి వెళ్ళే కానీ మంచి పేరే, మంచి పేరే, ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి పేరే. ఈ యవనస్తుడి గురించి ఆ చుట్టుప్రక్కల ఉన్న పట్టణ ప్రజలంతా కూడా అనుకుంటున్న మాట ఏమిటంటే, ఇతడంత భక్తిపాడు ఎవడు లేడండి, ఇతడంత ప్రార్థనాపాడు ఎవడు లేడండి, ఇతడంత ఆత్మపూర్ణుడు ఎవడు లేడండి. నిరంతరం ఎప్పుడు లేచినా కానీ దేవుని సేవకుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు, ప్రార్థన అంటూ ఉంటాడు, పరిచర్య కోసం కొనసాగుతూ ఉంటాడు, ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాడు. లేస్తే మందిరంలోనే ఉంటాడండి. ఎన్ని పనులు చేస్తాడో మీకు తెలుసా? మంచి పేరండి, మంచి పేరు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే, భక్తి చేస్తూ, తన భక్తిని కాపాడుకుంటూ, తన యథార్థతను కాపాడుకుంటూ, తన మంచితనాన్ని కాపాడుకుంటూ, దేవుని పరిచర్యలో తన సేవకులకి సహకారముగా ఉంటూ అనేకమైన కార్యాలు తన పట్ల దేవుడు జరిగిస్తూ ఉన్న విషయాన్ని ప్రజలంతా చూస్తూ ఉన్నారు, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలంతా ఆయనకిచ్చిన పేరేమిటంటే మంచి పేరు. ఈరోజు నీ గురించి ఎవరైనా చెప్పగలరా? ఈ యవనస్తుడండి ఎంత మంచోడో, ఎంత ప్రార్థన చేస్తాడో, ఎంత భక్తి చేస్తాడో, ఎప్పుడు మందిరంలో ఉంటాడండి. ఈ స్త్రీ ఎంత మంచిదోనండి, ఎప్పుడు కూడా సహకరిస్తూనే ఉంటుంది, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది, ఎక్కడికంటే అక్కడ వస్తుందండి. మంచి పేరు, మంచి పేరు. ఈరోజు చాలా సందర్భాల్లో ఇళ్లలో మనం అనే మాట ఏంటంటే, నా కొడుకు నా మాట వినట్లేదండి, చెడ్డ పేరు. నా కూతురు నా మాట వినట్లేదండి, చెడ్డ పేరు. మా ఆవిడ నా మాట వినట్లేదండి, చెడ్డ పేరు. మా ఆయన నా మాట వినట్లేదండి, చెడ్డ పేరు. లోకంలో ఉన్నవారంతా, సమాజంలో ఉన్నవారంతా అనే మాట ఏమిటంటే, ఆడంత సన్నాసి ఇంకోడు లేడండి, చెడ్డ పేరు. ఈరోజు మనం జాగ్రత్త కాపాడుకోవాల్సిన 3. ఒకటి ఏంటంటే ఇంట్లో నీ సాక్ష్యం, 2వది గుళ్ళో నీ సాక్ష్యం, 3వది సమాజంలో నీ సాక్ష్యం. విన్నారమ్మా? ఏంటవి? ఇంట్లో నీ సాక్ష్యం, గుళ్ళో నీ సాక్ష్యం, సమాజంలో నీ సాక్ష్యం. సాక్ష్యం కాపాడుకో. ఆనాడు సన్నివేశం చెప్తాను వినండి. ఒక రోజున సండే స్కూల్ పిల్లోడు అలా సండే స్కూల్లో కూర్చున్నాడు, వింటా ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు, అంత బాగుంది, కంఠద వాక్యం బాగా చెప్తా ఉన్నాడు. అలా కథ చెప్తున్న ప్రక్రియలో సినిమాలు చూడవద్దు, సీరియళ్ళు చూడవద్దు, పోగో ఛానళ్ళు చూడవద్దు, కార్టూన్లు చూడవద్దు, సినిమా పాటలు పాడవద్దు అని అంటుంటే వెంటనే ఆ బుడ్డోడు లేచి అంటున్నాడు, అనయ్య మా అమ్మ పొద్దున్నే లెగటం ఆలస్యం, టీవీలో సీరియల్ పెట్టుకుని తెగ చూసేస్తుందన్నయ్య అని అన్నాడు. ఊరు సీరియల్ చూసేస్తుందా అని అనేసరికి వెంటనే, అనయ్య నీకు ఇంకోటి తెలుసా, మా నాన్న సాయంత్రం 12 రాగానే సినిమా పెట్టుకుని చూసేస్తూ ఉంటాడు, మా అమ్మ చేతిలో రిమోట్ లాగేసుకుని అని అంటున్నాడు. ఊరి మీ నాన్న సినిమాలు చూసేస్తున్నాడా అని చెప్పి, సర్లే నేను మాట్లాడతాడులేరా అని ఒక రోజున ఇలాగే హౌస్ విజిటింగ్కి వెళ్ళగానే ఆ బొడ్డోడు వాళ్ళ అమ్మ అలాగే ఉన్నారు. ఏమా సీరియల్ చూస్తున్నారంటగా మీరు అనేసరికి వెంటనే ఆవిడ,
లేదయ్యా ఎందుకు సీరియల్ చూస్తాను, నేను ఎందుకు సీరియల్ చూస్తాను, అసలు నేనెంత ఆత్మీయురాలో నీకు తెలుసా అన్నట్టు మాట్లాడుతుంది. అనేసరికి వెంటనే నువ్వు ఏం చూస్తున్నావో ప్రతిదీ మీ అబ్బాయి చెప్పేసాడమ్మా అనేసరికి ఎరా చెప్పేశావా అని నోరు నొక్కేయడం మొదలెట్టింది. సాక్ష్యం మన సాక్ష్యం ఇంట్లో ఉంటే గుట్టుగా ఉంటుంది, 4 గోళ్ల మధ్యలో ఉంటుంది అని అనుకుంటున్నాం. నీ బుడ్డోడే నీ సాక్ష్యం తీసేస్తాడు. నీ సాక్ష్యం బయటికి రాదు అని నీవు అనుకుంటున్నావు. నీ ఆత్మీయ స్థితి ఏమిటో, నీ ఇంటిలో నీవు ఎలా ఉంటావు, నువ్వు బయట ఎలా ఉంటావు, నువ్వు గుడిలో ఎలా ఉంటావు, నువ్వు సమాజంలో ఎలా ఉంటావు, ప్రతిదీ నీ సాక్ష్యం అంతా కూడా రహస్యమైనది ఏది బహిరంగంగా రాక నీ ఇంట్లో నీ సాక్ష్యం తీసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. వాళ్ళు అమాయకంగా నీ సాక్ష్యాన్ని దిగజార్చేస్తారు, కానీ నువ్వేమీ చేయలేవు, ఎందుకంటే వారు అమాయకులు కాబట్టి. సాక్ష్యం అంత మాత్రమే కాక గుళ్ళో మన సాక్ష్యం కాపాడుకోవాలి. దైవజనుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఏమని? నీ అంత మంచి ప్రార్థనా పరురాలు ఎవరు లేరమ్మా. ఆపద అని చెప్పగానే వెంటనే వచ్చి ప్రార్థన చేస్తావు. సమస్య అని చెప్పగానే వెంటనే వచ్చి ప్రార్థన చేస్తావు. సేవకుడికి బాలేదు అనగానే వెంటనే నువ్వు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటావు. సాక్ష్యం. గుడిలో దేవుని సేవకుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. మీ అంటే మంచి పెద్దలు వేరెవరు లేరండి. నిజం చెప్తున్నాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను. సమయం వచ్చింది కాబట్టి మా బాబాయ్ కార్యక్రమం అంతా చూసిన తర్వాత ఎంత సంతోషపడ్డానో ఆ పెద్దలందరి గురించి, మీ అందరి గురించి. ఎందుకో చెప్పనా? ఎంతో ప్రేమించి సేవను కొనసాగించిన సేవకుడికి ఆ చేసిన పరిచర్య అంతా మీరు చాలా గొప్పగా చేశారండి. ₹1 ఆశించకుండా ఎంతో ప్రేమ కలిగిన వారే, సేవకుడు అంటే ఎంతో ప్రేమ కలిగిన వారే. మీరు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్య అంతటిని దేవుడు బహుగా దీవించునుగాక. హృదయపూర్వకంగా దీవిస్తున్న, దాన్ని పట్టుకోండి. హృదయపూర్వకంగా దీవిస్తున్న, మీరు చేసిన ప్రతి పరిచర్యకు దేవుడు 100 ఫలం అనుగ్రహించునుగాక. సేవకుని ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీరు దేవుని సేవకుని అంతగా ప్రేమిస్తున్నారంటే దేవుణ్ణి మీరు అంతగా ప్రేమిస్తున్నారు అనే మాట వ్యక్తపరచబడతా ఉంది. చాలా సంతోషపడ్డాను. చాలా గొప్ప సాక్ష్యాన్ని సంఘముగా మీరు పొందుకున్నారు. దీనంతటికీ మనం చూస్తున్నట్లయితే గొప్ప కారణం ఏమిటయ్యా అనంటే ఆత్మీయమైన పునాదుల మీద మీరు కట్టబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం వేసింది. సాక్ష్యము, సంఘముగా నేను ఇవ్వగలిగిన సాక్ష్యం మీ అందరికీ దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. మీరు సేవకుడిని ఎంతగా ప్రేమిస్తున్నారు అంతగా ఆయన 100 దీవిస్తాడు మిమ్మల్ని అందరినీ కూడా. నేను చూసిన నా కళ్ళతో నేను మీ మమ్మల్ని అందరినీ కూడా ఆ రోజునే దీవించేశాను నా హృదయంలో. ఇప్పుడు బహిరంగంగా నేను చెప్తున్నాను, గుడిలో దైవ సేవకుని ద్వారా సాక్ష్యం, ఇంటిలో మన సాక్ష్యం, గుడిలో దైవ సేవకుని ద్వారా ఒక సాక్ష్యం, అలాగే సమాజంలో సాక్ష్యం. సమాజంలో సాక్ష్యం ఏ విధంగా కాపాడుకుంటాం? గుళ్ళో ఒక విధంగా ఉంటాం, ఇంట్లో ఒక విధంగా ఉంటాం. ఇంట్లో ఆయన వెళ్ళిపోయిన తర్వాత, గుడి నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, సమాజంలోనికి వెళ్ళిన తర్వాత, పంపుల కుళాయిల దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది. ఏమిటది అంటే పంచాంగం. ఏమిటదా? పంచాంగం వస్తుంది అనమాట. డాష్ 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 సాక్ష్యం. ఇదండి ప్రార్థనకి వెళ్తుంది కానీ అసలు సాక్ష్యం లేదండి. అందుకే నేను ప్రార్థనకి రాంది అని అంటాడు అలా ఆయన. సాక్ష్యం వింటున్నారమ్మా? ఇంటిలో మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ప్రార్థిస్తూ ఉంటే మన బిడ్డలు ప్రార్థిస్తారు. మన బిడ్డలు ప్రార్థిస్తూ ఉంటే అందులో ఏదో మహత్యం ఉంది, ఏదో ఘనత ఉంది, ఏదో ఒక గొప్ప విషయం ఉంది అని చెప్పి మన భర్తలు కూడా గమనిస్తూ ఉంటారు. ఇంత భక్తి చేస్తూ ఉన్నారే, ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నారే, ఏదో గొప్ప మహత్యం ఉందే అని చెప్పి ఏదో ఒక రోజున దేవుని మందిరానికి రారా? సాక్ష్యం మన ఇంట్లో కాపాడుకోవాలి. ముందు గుడికి వచ్చామా వెళ్ళామా అనేది కాదు, గుడిలో ఉన్న భక్తి ఇంట్లో కూడా ఉండాలి, సమాజంలో కూడా ఉండాలా. అదే ప్రేమ కలిగిన వారమై ఉండాలా, అదే ఆత్మ కలిగిన వారమై ఉండాలా, అదే సాక్ష్యము కలిగిన వారమై ఉండాలా, దేవుని చేత మెప్పు పొందిన వారమై ఉండాలా. అప్పుడే మనము మంచి పేరు పొందిన వారమై
ఉంటాం. అందుకని మనం చూస్తున్నట్లయితే బెనాయా మంచి పేరు పొందినవాడు. ఎలాగా? అతడు చేస్తున్న మంచి పనులన్నిటినీ దావీదు గమనించాడు కాబట్టి అతడిని ముఖ్యుడిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సేవకులైన వారు మిమ్మల్ని ముఖ్యులుగా చేయాలంటే, దేవుడైన వాడు నిన్ను ముఖ్యుడిగా చేయాలంటే, ప్రధానుడిగా చేయాలంటే, అధికారిగా చేయాలంటే, అందరికంటే పైవాడిగా చేయాలంటే నీవు దేవునికి సాన్నిహిత్యం కలిగిన వాడై ఉండాలి. బెనాయా మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విషయాన్ని మనం గమనిస్తూ ఉండినట్లయితే బెనాయా అనగా దేవుడే కట్టువాడు అని అర్థం. రెండవది బెనాయా అనగా ఏం కట్టాలా చూద్దారండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనం. యెహోయాదా కుమారుడైన చాలండి. ఇక్కడ మనం చదువుతున్న భాగంలో మొదటిగా మనం చూసాం ఏమిటి అంటే మంచి పేరు. రెండవదిగా బెనాయా అనగా యెహోవా కట్టువాడు. ఏటట? యెహోవా కట్టువాడు అని అర్థం. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఈ వచనంలో తన తండ్రి అయిన యెహోయాదా పరాక్రమశాలి అని వ్రాయబడుతుంది. ఏమని? పరాక్రమశాలి అనగా కుక్కను చూసి పారిపోయేవాడిని పరాక్రమశాలి అంటారా? గాలి కొట్టుకుపోయేవాడిని పరాక్రమశాలి అంటారా? పిరికోడిని పరాక్రమశాలి అంటారా? ప్రతిదానికి భయపడుతూ ముడుసు కూర్చునేవాడిని పరాక్రమశాలి అంటారా? ఏమండి, మరి ఎవరిని పరాక్రమశాలి అంటారు? ఎవరిని పరాక్రమశాలి అంటారు? ఎవడైతే బలము కలిగిన వాడై ఉంటాడో, ఎవడైతే ధైర్యం కలిగిన వాడై ఉంటాడో, ఎవడైతే బరువులు భారాలు మోస్తూ ఉంటాడో, ఎవడైతే ప్రతిదానికి నిలకడగా ఉంటాడో వాడిని పరాక్రమశాలి అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరాక్రమశాలిని మనం గమనిస్తున్నట్లయితే ఆయన అంటున్న మాట ఏమిటంటే బెనాయా అనే పేరుకు అర్థం ఏమిటి? యెహోవా కట్టువాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది యెహోవా పడిపోయిన వారిని లేవనెత్తువాడు అని సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయినా కానీ ఆయన లేవనెత్తగలడు. ఏ పాపంలో పడిపోయినా కానీ ఆయన లేవనెత్తగలడు. ఏ బలహీనతలో పడిపోయినా కానీ ఆయన లేవనెత్తగలడు. ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన లేవనెత్తగలడు. ఆయన లేవనెచ్చే దేవుడు అయినాడు, పడగొట్టేవాడు కాదు. పూనకాలు వస్తే ఏమైపోతారమ్మా? పూనకం వస్తే యాబాగులు పెట్టి డామని పడిపోయాడు. పూనకం విన్నారమ్మా? దేవుడు పడగొట్టేవాడు కాదు. ఆయన పడిపోయిన వారిని అనగా పూనకం వచ్చి పడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా, నశించిపోయిన ప్రతి ఒక్క ఆత్మను కూడా, ఎవడైతే పడిపోయి కుప్పంలో కూలిపోయి మునిగిపోతున్నాడో, జిగట మన్ను కలిగిన దానిలో కూరుకుపోతున్నాడు, దాన్ని లేపి పైన కూర్చోబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవునికి ఉండే లక్షణం ఏమిటంటే నువ్వు పడిపోయావా? లేపుతా. నువ్వు నా దగ్గరకు వస్తే నేను లేపుతా. ఎక్కడ పడిపోయినా లేపుతా. ఏ పరిస్థితిలో పడిపోయినా లేపుతా. ఏ పాపంలో పడిపోయినా లేపుతా. ఏ సమస్యలో పడిపోయినా లేపుతా. ఏ రోగంలో పడిపోయినా లేపుతా. నేను లేపగలిగినట్లుగా వేరెవడు ఈ భూమి మీద లేపలేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది 147వ కీర్తన 2వ చరణంలో మనం చూస్తున్నట్లయితే పాడైన యెరూషలేమును వాడిని కట్టున వాడిని నేనే అని అంటూ ఉన్నాడు. చూడండి 2-3 వచనాలు చూడండి. 147వ కీర్తన. హల్లెలూయా. ఏటట? యెహోవా యెరూషలేముని. ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే యెరూషలేము కూలిపోయిందండి. రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి ఆ యెరూషలేము అంతటినీ కూడా భయంకరంగా కూల్చేసి, బంగారాన్ని తొలిచేసి, ఆ యొక్క ఉపకరణములన్నింటినీ కూడా దోచేసి, జనులందరినీ బానిసలుగా సంకెళ్ళ చేత బిగించేసి వారందరినీ కూడా 70 సంవత్సరాలు బానిసత్తులుగా తీసుకెళ్ళిపోతే ఇప్పుడు మందిరం లేక బాధపడుతుంటే వారి మనస్సులో ఉన్న బాధ ఏమిటంటే అయ్యా మాకు మందిరం లేదు ప్రభువా. ఇప్పుడు ఆయన ఇస్తున్న బలమైన వాగ్దానం ఏమిటంటే యెహోవాయే యెరూషలేమును. హల్లెలూయా,  హల్లెలూయా.  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  హల్లెలూయా.  హల్లెలూయా.   హల్లెలూయా.   హల్లెలూయా.   హల్లెలూయా.   చెదరిన ఇశ్రాయేలీలను
ఈరోజు మీరు మీ కుటుంబంలో చెదిరిపోయి ఉన్నారా? భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉన్నారా? బిడ్డలు ఒక చోట. మీ పరిస్థితులన్నీ కూడా ఈ విధంగా చెదిరిపోయి ఉన్నాయా? అయితే జ్ఞాపకం చేసుకోండి, చెదిరిపోయిన వారిని కూడా పోగు చేయగలిగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆస్తులు ఏమైనా చెదిరిపోయాయా? నీ బిడ్డలు ఏమైనా చెదిరిపోయారా? నీ కుటుంబ సభ్యులు ఏమైనా చెదిరిపోయారా? చెదిరిపోయిన వారిని పోగు చేయగలిగిన వాడు ఆయన. 3వ వచనం చూడండి. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, ఆయనే వారి గాయములను కడతాం. యెహోవాయే కట్టుబడి. బెనాయా అనగా యెహోవాయే. ఆయన ఏం కట్టగలడండి అని అంటే, ఆయన పడిపోయిన వారిని తిరిగి కట్టగలడు. పాడైన యెరూషలేముని తిరిగి, చెదిరిపోయిన వారిని తిరిగి, తర్వాత గుండె చెదిరిన వారిని బాగు చేయగలిగిన వాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెయ్యి ఇరిగిందనుకోండి, ఆ చెయ్యిని బాగు చేయడానికి, ఇరిగిపోయిన చెయ్యిని బాగు చేయించుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే వెంటనే మొదటిగా చేసే పని ఏంటి? ఎక్స్రే తీస్తారు. ఎక్కడెక్కడ ఇరిగింది, ఏం చేయాలి అని ముందు ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసిన తర్వాత దానికి ఏమేం చేస్తే కోలుకుంటారు అనే విషయాన్ని పరిశీలన చేసి, ఒకవేళ ఆపరేషన్ చేయాలంటే వెంటనే దానికి రాడ్ వేయాలంటే, ప్లేట్ వేయాలంటే, కుట్లు వేయాలంటే, లేదా చర్మానికి గాయమైందంటే చర్మాన్ని మాత్రమే. ఇప్పుడు ఇరిగిన దాన్ని బాగు చేయాలంటే మనకి వైద్యులు ఉన్నారు కదా. ఇరిగిపోయిన వస్తువులు ఏమైనా, బండికి ఏమైనా ఇరిగిపోయిన సామాన్లు ఉన్నాయి అనుకోండి, ఎక్కడికి తీసుకెళ్ళాలి? మెకానిక్ షాపుకి తీసుకెళ్ళాలి. అలా కాకుండా నేను హాస్పిటల్కి తీసుకెళ్తానంటే, నీ అంత పిచ్చోడికి కూడా ఎవడు లేడు అని అంటారు. వినండి, ఇప్పుడు గుండె చెదిరిపోయింది అనుకోండి, గుండె విరిగిపోయింది అనుకోండి, బద్దలైపోయిన స్థితిలో ఉన్నాం అనుకోండి, ఎవరెవరో భయంకరమైన మాటల చేత నిన్ను క్షోభకు గురి చేశారు అనుకోండి, ఇప్పుడు గుండె లోపల ఉన్న బాధ అంతటినీ కూడా ఎవడు బయటికి తీయగలడు? ఎవడు బాగు చేయగలడు? ఎవడు స్వస్థపరచగలడు? ఎవడు విరిగిన హృదయాన్ని అంతటినీ మరలా సముఖముగా చేయగలిగి ఏక మనసుని, ఏక హృదయముగా సరిచేయగలిగిన వాడు ఒక్కడే. ఎవరు అనంటే మన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ హృదయం ఎంత భయంకరంగా చెదిరిపోయిన స్థితిలో ఉన్నా, ఎంత భయంకరంగా బద్దలైపోయినా, ఎంత భయంకరమైన మాటల చేత నీవు గురవుతూ ఉన్నా, ఎంతో క్షోభకు నువ్వు లోనవుతున్నా, పైకి మాత్రం అని అంటావు. ఏమా, పైకి మాత్రం చక్కగా నవ్వుతాం, చిలక నవ్వు, కానీ లోపల మాత్రం ఎంత బాధ ఉందో కొన్ని సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, నీకేం తెలుసయ్యా నా బాధ ఏంటో లోపల, నేను ఎంత బాధపడుతున్నాను నీకు తెలుసా? ఎవడు తెలుస్తుంది? నీ బాధ ఏమిటో నీ భర్తకు తెలియదు, నీ బాధ ఏమిటో నీ భార్యకు తెలియదు, నీ బాధ ఏమిటో నీ బిడ్డలకు తెలియదు. ఎవరికి తెలియదండి? మరి ఎవరికి తెలుసయ్యా అనంటే, దేవాతి దేవుడైన సర్వశక్తుడైన ప్రభు అయిన క్రీస్తుకు మాత్రమే నీ హృదయం తెలుసు. నీది పాడైపోయి ఉన్నట్లయితే, విరిగిపోయి ఉన్నట్లయితే, భయంకరమైన స్థితిలో కుప్పములో పడిపోయినట్లయితే, అది తిరిగి ఆయన కట్టగలిగిన వాడు. హల్లెలూయా. యెహోవా కట్టువాడు. ఏం కట్టగలడు? ఆయన ఏదైనా కట్టగలడు. ఆయన సమర్థుడండి, ఆయన సమర్థుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ప్రకారం మనం చూస్తూ ఉన్నట్లయితే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును. ఆయన కట్టగలిగినవాడు. పేతురు ఆయన పెంతెకొస్తు దినాన ఆయన వాక్యముని చెప్తూ ఉంటే, ఇంతకుముందు చేపలు పట్టే జాలరుగాను, వాసన కొట్టే కంపు కొట్టే వాడిగాను, ఒక సాధారణమైన శిష్యుడిగాను, విద్య లేని పామరుడుగాను ఉన్నప్పటికీ కూడా ప్రభు అతన్ని అంటున్న మాట ఏమిటంటే, పేతురు అనే ఈ బండ మీద నా సంఘాన్ని నేను, ఇదివరకు నీవు హీనుడివే, ఇదివరకు నీవు కంపు కొట్టేవాడివే, ఇదివరకు నీవు వెలివేయబడిన వాడివే, ఇదివరకు నీవు విద్య లేని పామరుడివే, కానీ నేను నీకు ఇవ్వబోతున్న స్థితి ఏమిటంటే, నీ ద్వారా సంఘము కట్టబడబోతూ ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. దేవునికి ఉన్న లక్షణం కట్టే లక్షణం, సేవకుడుకున్న లక్షణం కూడా కట్టే లక్షణమే.
2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని మనం గమనిస్తున్నట్లయితే అక్కడ 8వ వచనాన్ని చూడండి ఒక్కసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. పడద్రోయుటకు కాక మిమ్మలను కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన చూడండి, ఇక్కడ మనం చదువుతున్న భాగంలో మనం చూస్తున్నట్లయితే పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు మాకు, అయా మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని లోకంలో పడవేయటానికి కాదు, మిమ్మల్ని నాశనానికి గురి చేయడానికి కాదు, దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా కట్టడానికి, మానసికంగా కట్టడానికి, శారీరకంగా కట్టడానికి, దేవుని సన్నిధిలో నడిపించడానికి, అంతము వరకు పరలోకంలో చేరేంత వరకు మిమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన భాగ్యము మిమ్మల్ని కట్టడం. హల్లెలూయా. ఇప్పుడు కట్టే ప్రాసెస్లో ఏమైద్దమ్మా, ఇప్పుడు ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఇల్లు కడుతూ ఉన్నప్పుడు ఎంతమంది ఇల్లు కట్టారు? నేను ఇల్లు కట్టలేదు, మాకు వారసత్వం నుండే వచ్చింది అన్నట్టు మొగాలు పెట్టారు. ఇల్లు ఎంతమంది కట్టారండి? కట్టారమ్మా, ఇల్లు కట్టాం కదా. ఇప్పుడు ఇల్లు కడుతూ ఉన్నప్పుడు ఇటుకురాళ్ళన్నీ మనం జాగ్రత్తగా వాళ్ళకి అందిస్తాం. ఇల్లు కడుతూ ఉన్నప్పుడు ఆ మేస్త్రి ఆ ఇటుకు రాళ్ళని, ఆ సిమెంట్ రాళ్ళని అవసరమైనంత మట్టుకు వాటిని కట్ చేస్తాడు. ఎంతైతే అవసరమో అంతే ఇస్తాడు. అంటే ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మనము దేవుని సేవకుని ద్వారా దెబ్బలు, చెప్పండి ఇప్పుడు చెప్పరే అమ్మా, దొంగలే. ఆత్మీయ జీవితంలో మనం కట్టబడే ప్రక్రియలో కొన్నిసార్లు దెబ్బలు 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 దెబ్బలు, తన్నులు, బెత్తం దెబ్బలు, వాక్యపు దెబ్బలు, హెచ్చరిక దెబ్బలు, ఇన్ని చెప్తున్నారు కదమ్మా. ఎప్పుడైనా వాక్యం చేత గద్దించబడినప్పుడు ఈరోజు నీ కోసమే చెప్పాడే అనే డిస్కషన్ వస్తుంది కదా. అప్పుడు మీరు అనుకోండి, ఆనాడు ఒకడు వచ్చాడు, వాడొక మాట అన్నాడు, దెబ్బలు తినాలన్నాడు, మాటలు పడాలన్నాడు, హెచ్చరికలు పొందాలన్నాడు. ఆనాడు ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుడైన పౌలు ఒక మాట రాస్తాడండి. ఎంత గొప్ప మాట అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అనుకుంటా, చెప్తాను ఒక్క నిమిషం. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతోనూ ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను. ఇప్పుడు సేవకుడి యొక్క మనస్సు ఏమిటో తెలుసా? ఇప్పుడు ఈ కట్టే ప్రొసీజర్లో, ఇల్లు కట్టే ప్రొసీజర్లో సగంలో కట్టి ఆపేసామనుకోండి, ఆ రాయి నా మాట వింటలేదు, ఆ రాయి నా చేతికి పగలట్లేదు, నేను ఎంత వాడినా కానీ అది నా చేతిలో ఉండి జారిపోతుంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? వెంటనే రాయిని తీసేస్తాడు. అర్థమవుతుందా? ఆ రాయికి ఏదైతే అవసరమో ఆ మొక్కను మాత్రమే ఉపయోగించుకుంటాడు. అవసరం లేని దాన్ని, ఈ ఉపాసపద్ధతులు కూడా దేనికో చెప్పనా, మనలో అవసరం లేని దాన్ని కట్ చేసుకోవడానికి. యాపిల్ పండు పూర్తిగా తినేస్తామా? గింజలతో సహా తినేస్తారా? పైనాపిల్ని పూర్తిగా తినేస్తారా? అట్టిపండు పూర్తిగా తినేస్తారా? తినం. అవసరం లేని దాన్ని
ఈరోజు మన జీవితాల్లో ఏదైతే అవసరం లేదో దాన్ని కట్ చేయటానికి, దాన్ని వేరు చేయటానికి, ఉపయోగం లేని దాన్ని తీసి పడేయటానికి, దేవుని సేవకుల చేతిలో వాడబడటానికి, దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకటానికి, ప్రభు పరిచర్యలో కొనసాగటానికి, మనల్ని మనంగా సమర్పించుకుని దేవుని కొరకు ఆతిథ్యముగా మనం స్వీకరించబడాలి అని చెప్పి ఈ ఉపవాస ప్రార్థనలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దేవుని చేతికి మన జీవితాలు అప్పగించుకుంటున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా అప్పగించుకోండి, దేవుడు బలమైన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు అంటున్నాడు ఏమని అనంటే, మిమ్మల్ని క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా చేయాలి. ఏంటట? ఇంటికి సిమెంట్ కావాలి, సిమెంట్తో ఇల్లు కట్టాలి, ప్లాస్టింగ్ చేయాలి, ఎలక్ట్రిక్ లైన్ లాగాలి, పైప్ లైన్ లాగాలి, పెయింటింగ్స్ వేయాలి, ఏసీ పెట్టాలి, ఫ్రిడ్జ్ పెట్టాలి, కిచెన్లో సామాన్లు పెట్టాలి. అన్నీ పెడితేనే దాన్ని ఏమంటారు? సంపూర్ణత. దాంట్లో ఏమి లేవు, ఇల్లు ఉంది కానీ ఏమి లేవు అంటే దాంట్లో సంపూర్ణత. దాంట్లో ప్రతిదీ ఉండాలి. మనం రక్షించబడ్డామా అంటే కుదరదు. ఆ రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆత్మాభిషేకం కలిగిన వారై ఉండాలి. దేవుని సేవకుని మాటకు లోబడుతూ ఉండాలి. దేవుని వాక్యముకు విధేయత చూపుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇట్టి కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఆయనకు లోబడుతూ ఉంటామో అప్పుడే మనము సంపూర్ణతలోనికి వస్తాం. సంపూర్ణతలోకి రావాలి. సేవకుడి కష్టమంతా ఏమిటయ్యా అనంటే, ఆత్మలను రక్షించడమే కాదు, ఆత్మలందరినీ కూడా సంపూర్ణులుగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టాలి. అదే భారం.